ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. శ్రీ గురు దత్తాత్రేయ. మీరు అంత గొప్పవాళ్ళ అండి జ్యోతిష్యంలో? ఆ మనోధైర్యాన్ని అడ్డు పెట్టుకొని మీలాంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు అని అంటే భవిష్యత్తు గురించి నేను కూడా చెప్తా. లక్ష్మీకాంత్ శర్మ గారు ఇంకా మూడు నెలల తర్వాత మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుందని నేనట. ఫలానా 3 నెలల తర్వాత లక్ష్మీకాంత్ శర్మ జాతకం బాగుంటుంది అని అనడానికి నేను క్రాంతిని కాదు, నేను లెక్క వేసుకొని గ్రహాల యొక్క గతులు ఒక్క నిమిషం సార్, నేను కూడా ఇక్కడ లెక్కేస్తా. 4 గీతలు అడ్డం గీస్తా, 4 గీతలు నిలువు గీస్తా. గీసి కుజుడు ఈడున్నాడు, శని ఈడుండు, శని శుక్రుడిని చూస్తుండు, శుక్రుడు శనిని చూస్తున్నా అని చెప్పేసి మీకు ఇన్ని సంవత్సరాల పాండిత్యం మీద ఉన్నటువంటి పట్టుతో చెప్పండి, ఈ 2025లో దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? 2020 ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతోనే నేను ఏది మాట్లాడినా 2025లో ఫస్ట్ ప్రకృతి సంబంధితమైన విపత్తులు ఉంటాయి. అల్లు అర్జున్ జాతకంలో ఏముంది అసలు? అల్లు అర్జున్ నిజంగా నష్టజాతకం నడుస్తూ ఉందా ఈ సంవత్సరం అని అడిగితే? ప్రస్తుతము డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 4 నెలలు ఆయనకు మైనస్ పీరియడ్. ఈ ప్రపంచం మొత్తంలో నేను మాత్రం మినహాయించి ఇంకెవరు కూడా పండితులు కావచ్చు, జ్యోతిష్యులు కావచ్చు జిఎస్టీ కడతలేరు అని చెప్పేసి వేణుస్వామి. ఎవ్వరు కట్టట్టు ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే కడుతున్నా ఏకైక జ్యోతిష్కున్నంటే అది ఇంకా ఆయనకు కొంచెం మతి స్థిమితం సరిగా లేదేమో అనుకోవాలి. సో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టారు. సో అల్లు అర్జున్ కూడా రాజకీయంగా రాబోయే కాలంలో 100% వచ్చి తీరుతాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూర్చుంటాడు. మతి స్థిమితం లేదు అని అంటే పిచ్చోడు అని అంటారు, అంతేనా? మతి స్థిమితం లేదు అంటే నేను అలాగే అనుకుంటాను. జ్యోతిష్యం పేరిట చాలా మంది తయారయ్యారు. అసలు ఒకటి క్రాంతి, మన దగ్గర ఒక మాట మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్ ప్రూఫ్ ఉండి అడగాలి. ఎప్పుడు జ్యోతిష్కుల మీద పడద్దు. నువ్వు చెప్పబడును ఈ రోజుకు మాత్రమే అని లైక్ ఒక నెంబర్ ఇవ్వడం, అది వాళ్ళు అసలు జ్యోతిష్కులే కాదు. వివరాలు దొంగలా? 100% దొంగలే. దొంగలనంటే మీకు సంబంధించిన వాళ్ళేనా? అంటే దోషాలకు, కుజదోషాలకు ఈ పెళ్లిళ్ళకు సంబంధం ఏంది? మనిషి యొక్క నడవిక, మనిషి ఆలోచన, మనిషి కోపం, విసుగు, అసహనం, ఆశ, ప్రతి దానికి గ్రహాల యొక్క ఎఫెక్ట్ అంటే కర్మ, గత జన్మ పాపమే. అనంతర్ శ్రీరామ్ ఐడియా ఉందా? లిరికిస్ట్. అవునండి. రైట్. ఈయన కొన్ని వ్యాఖ్యలు చేసిండు, కర్ణుడు అంత పెద్ద గొప్పవాడు కాదు అని అన్నట్టుగా. మీరు ఈ వ్యాఖ్యల్ని ఒక పండితుడిగా ఎట్లా చూస్తారు? ఆయన కానీ మేమందరము మా ఆవేదన ఏంటంటే కర్ణుడు గొప్పవాడు కాదని కాదు, కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను. రేవంత్ రెడ్డి జాతకం ఎట్లుందండి ఈ సంవత్సరం? రేవంత్ రెడ్డి గారిది అద్భుతంగా ఉంది. మార్చి తర్వాత ఇంకా బాగుంది. కానీ వ్యతిరేకత బాగా వస్తుంది మరి అద్భుతంగా ఉంటాయి. జనవరి 21 తర్వాత రాదు. జనవరి 21 ఇది రికార్డ్ అవుతుంది కదా. 21 అంటే ఇంకా కొన్ని రోజులే ఉంది. కేటీఆర్ ఎట్లుంటుంది? కేటీఆర్ది, కేసీఆర్ది జైలుకి పోతారా వాళ్ళు? ఇష్టం వచ్చినట్టు ఫాల్స్ ప్రామిసులు చేయటమో లేదా సబ్జెక్టుని ఆధారంగా చూపించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమో చేస్తే ఆయన పోవడం కాదు, కానీ నేను పోతాము. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. శ్రీ గురు దత్తాత్రేయ. బాగుండ్రా? హ్యాపీ అండి. బాగా నడుస్తుందా వ్యాపారం? సేవ బాగా చేస్తున్నాం. సేవ బాగా చేస్తారా? ఓకే, రైట్. మిమ్మల్ని పర్టికులర్గా ఇంటర్వ్యూ చేయడానికి, అది ఈ సమయంలో చేయడానికి చాలా సందేహాలు, కారణాలు అయితే ఉన్నాయి. ముందుగా కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కదా. కొత్త సంవత్సరంలో ఇవాళ అంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరెవరు రాశులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి కలిగేటటువంటి ఇబ్బందులు అవి మాకు చెప్పిపోవాలి. మీరు చెప్తారా? ఒకవేళ నిజంగానే ఇబ్బందులు, నష్టాలు లేకపోతే ఏమన్నా విపత్తులు ఉన్నాయి అని అనుకుందాం,
అవి నిజంగా జరిగే అవకాశాలు ఉంటాయా? రాశి ఫలితం నిజమైనప్పుడు దానివల్ల వచ్చే విపత్తు కూడా నిజమే. నిజమే అంటారు అక్షరాల. ఓకే, దానికి పరిహారాలు నిజంగా ఉంటాయా? మీకు ఈ ఛానల్ ద్వారా ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి అంటే నమ్మి చేసే వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే 12 రాసులకు ఎలా ఉంది 2025లో వాళ్ళు చేసుకోవాల్సిన సూక్ష్మంలో అంటే చిన్న సూక్ష్మంలో మోక్షంలాగా చిన్న రెమెడీస్ చెప్పే వెళ్తాను ఇవాళ. చెప్తారా? తప్ప. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే అల్లు అర్జున్. అల్లు అర్జున్ జాతకంలో ఏముంది అసలు? అల్లు అర్జున్ నిజంగా నష్టజాతకం నడుస్తూ ఉందా ఈ సంవత్సరం అని అడిగితే? జాతకము యోగం ఉంటుంది, అవయోగం ఉంటుంది. 12 రాసులు, ఆ రాసుల్లో ఉన్నటువంటి గ్రహ బలమే జాతకం. ఈ 12 రాసుల్లో ప్రతి గ్రహం అనుకూలంగా ఉండదు ఎప్పుడు. ప్రస్తుతము డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 4 నెలలు ఆయనకు మైనస్ పీరియడ్. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అప్పటి వరకు కూడా అపనిందలు అవ్వచ్చు. కొన్ని ఇప్పుడు ప్రభుత్వ సంబంధితమైనటువంటి ఇబ్బందులు అంటే కేసుల ద్వారా ఇబ్బందులు పడడం అవ్వచ్చు, ఇవి ఉంటాయి పక్కా. ఇక దాని మార్చ్ వరకు అయితే ఉంటాయి. దాని నుండి తప్పించుకునే అవకాశం లేదా అల్లు అర్జున్కు? తప్పించుకోవడం ఎందుకు? ఆయనకు అవసరం ఏంటి? తప్పించుకోవాల్సిన అవసరం ఏంటి? ఏం జరిగిందో చెప్తారు, దానికి చట్టం ఎలా ఉంది నిర్ణయిస్తారు. దానికి తగినట్టుగా ఆయన కూడా ఇంటర్వ్యూలో చెప్పారు కదా, వారు చట్టము ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకుంటాం అన్నారు కదా. ఆయన తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకు? సరే, మీకు గరికపాటి గారి ఐడియా ఉందా? తెలుసా? గరికపాటి తెలుసా? ఓకే, తన మొదటి భార్య అనుకుంటా. తన మొదటి భార్య వచ్చి కొన్ని అంశాలు చెప్తా ఉంది. ఏంది అసలు గరికపాటికి సంబంధించినటువంటి కథా వ్యవహారం ఏంది? అది పర్సనల్ విషయం అండి. ఒకటి క్రాంతి గారు, ఒక వ్యక్తి యొక్క పర్సనల్లో ఇప్పుడు ఉదాహరణకు నాకేదో నష్టం జరిగిందని మీడియా ముందుకు వచ్చి చెప్పాను అనుకోండి, అపోజిట్ పర్సన్ మీద నేను నింద వేయటమే తప్ప వాట్ ఈజ్ వాట్ అనేది ఇద్దరి విషయంలో వ్యక్తిగతంగా జరిగింది మూడో వ్యక్తికి అసలు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఆమె వర్షన్ ఆమె చెప్పింది, వారి వర్షన్ ఆయన నోరు విప్పితే కదా. రెండోది, అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాకైతే. ఎందుకు? ఆయన అమృత వాంగ్మయం, ఆయన ప్రవచనం కావాలి నాకు, కానీ ఆయన వ్యక్తిగత అంశాన్ని నేను కనీసము వినడానికి కూడా ఇష్టపడను. గరికపాటి తప్పే లేదంటారా ఆమె చేసేటటువంటి వ్యాఖ్యలలో ఉన్నటువంటి అంశాలను గమనిస్తే? అదే, ఇప్పుడు తప్పు లేదు ఉంది అంటే అసలు మనకు ఇరువురు ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే తెలిస్తే మనం వివరణ ఎక్స్ప్లెనేషన్ నువ్వు అడిగిన దానికి నేను ఏదైనా సమాధానం చెప్పొచ్చు. ఆమె వర్షన్లు ఏంటి? ఆయన దుర్మార్గుడనో లేదా ఆయన తప్పనో ఇంకోటి ఆమె అంటుంది. ఇప్పుడు ఇక్కడ ఛానళ్ళల్లో ఒక మనకు బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడు వచ్చినా కూడా ఇష్టం వచ్చిన తంబ్లైన్స్తో ఏదో జరుగుతూ ఉంటాయి, హడావిడి ఒక 2 days అలా జరుగుతుండొచ్చు. కానీ వారిది తప్పు ఉందా లేదా అన్న ప్రశ్నకు మాత్రం నా దగ్గర నీ దగ్గర సమాధానం ఉండదు, మూడో వ్యక్తి దగ్గర అసలు ఉండదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది అక్కడ ఏం జరిగిందనేది, ముఖ్యంగా వాళ్ళిద్దరికి తెలుస్తుంది. రైట్, మీ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి అయ్యా నాకు ఈ పరిస్థితి ఉంది, ఇబ్బంది ఉన్నది, పెళ్ళి అయితలేదు, జాబ్ వస్తలేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే కొంచెం నరదృష్టి కలిగింది, ఏదైనా పరిహారం చెప్పానంటే చెప్తారా మీరు? చెప్తారు. డబ్బులు తీసుకుంటారా? సమస్యను బట్టి తీసుకుంటాం. కానీ ఇట్లా డబ్బులు మీరు తీసుకుంటూ ఇది పెద్ద వ్యక్తులు అయ్యారు. కానీ నాకు తెలిసి ఒక వ్యక్తి చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, కేవలం ఈ ప్రపంచం మొత్తంలో నేను మాత్రం మినహాయించి ఇంకెవరు కూడా పండితులు కావచ్చు, జ్యోతిష్యులు కావచ్చు జిఎస్టీ కడతలేరు అని చెప్పేసి. వేణుస్వామి, మీరు కడతారా జిఎస్టీ? ఫస్ట్ ఆయన ఏం చెప్పారో చెప్పండి, నేను చెప్తాను. ఈ ప్రపంచం మొత్తంలో జిఎస్టీ కట్టేటటువంటి ఎవరైనా జ్యోతిష్యులు ఉన్నారు, జ్యోతిష పండితులు ఉన్నారు అంటే అది వేణుస్వామి మాత్రమే అని చెప్పాడు. ఒకటండి, అసలు వేణుస్వామి మాటల్ని నేను పట్టించుకోను. ఎందుకంటే అంత పెద్ద మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అంత పెద్ద సెలబ్రిటీలకు చెప్పేటటువంటి సెలబ్రిటీ జ్యోతిష్యుడు ఆయన మాటలు పట్టించుకోకపోవడం ఎంతవరకు? అటువంటి మాటలు విన్నప్పుడు ఆయన పాండిత్యం, ఆయన స్థాయి, ఆయన ఆలోచన విచక్షణం తగ్గిపోతుంది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి వాళ్ళే 4, నాతో కలిపితే 5. 2022లో మేము జిఎస్టీ కడుతున్నాం. 22లోనే జిఎస్టీలోకి వచ్చాం. కడుతురా? ఎస్, 2020. ఏమన్నా ఇక్కడ
మీకు స్క్రీన్ షాట్స్ పెడతా. ఇప్పుడు నా ఐటీ పే చేయిస్తారు కదా నాతో, మా అకౌంట్ చార్టెడ్ అకౌంటర్ ఉంటారు కదా, ఆయన మాతో ఐటీ పే చేయించడము, తర్వాత జిఎస్టీ పే చేయించడము, ప్రతిదీ ఒక ఆస్ట్రాలజర్. ఇక్కడ పురోహితం వేరు. మీరు చూడండి, నాకు కొంత అవగాహన ఉంది. పురోహితానికి జిఎస్టీ ఉండకపోవచ్చు, బట్ ఆస్ట్రాలజర్కి జిఎస్టీ ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రాలజీ జిఎస్టీ పరిధిలోనే ఉంది, మీరు గూగుల్ చేయండి. అయితే మన క్వశ్చన్ ఏంటి అంటే, ఎవ్వరు కట్టట్లే ఈ ప్రపంచంలో, నేను ఒక్కడనే కడుతున్నా ఏకైక జ్యోతిష్కున్నంటే అది ఇంకా ఆయనకు కొంచెం మతి స్థిమితం సరిగా లేదేమో అనుకోవాలి. ప్రపంచం ఎందుకండి, ఇప్పుడు ప్రపంచం దాకా అంటే నీకు ముంబైలో ఏ ఆస్ట్రాలజర్ ఏం కడుతురో తెలుసా, లేదంటే దుబాయ్లో లేదు, మన ప్రపంచం అంటే దుబాయ్ వస్తుంది కదా, ఎక్కడెక్కడ దేశాలు వస్తాయి కదా, అక్కడ ఆస్ట్రాలజర్స్ కనీసం వాళ్ళకి ఏం తెలుసు అని ప్రపంచం అనే పదాన్ని వాడడం మతి స్థిమితం లేనట్టే అనుకుంటాను నేను. పిచ్చోడా నీ పక్కన నువ్వున్న హైదరాబాద్లో ఉండే నేనే కడుతున్నా 2022 నుంచి, నువ్వు ప్రపంచం అన్నదాకా పోతే. కాబట్టి నిష్ప్రయోజనం ఆయన గురించి మనం మాట్లాడుకోవడం. అంటే మతి స్థిమితం లేక మాట్లాడుతుండు అని అనడం ఎంతవరకు కరెక్ట్ సార్? మరి ఆ మాటను ఏమని తీసుకోవాలి? ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఎలా తీసుకోవాలి? మతి స్థిమితం లేదు అని అంటే పిచ్చోడు అని అంటారు, అంతేనా? మీరు ఒక ఇంటర్వ్యూని లైక్ క్రాంతి గారు, నేను చెప్పే మాట అంత కఠినంగా ఉండదు. నేను చెప్పే ఇప్పుడు మతి స్థిమితం లేదు అని అంటే దాని అర్థం ఏంది చెప్పండి మీరు? మరి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఫాల్స్, ఇప్పుడు నీ జాతకము నువ్వు ఏది పడితే అది చెప్పినప్పుడు నేనేం పట్టించుకోవాలి. ఎన్నో సందర్భాలు ఎంతోమంది అడిగారు. పోనీ అది ఆయన చెప్తున్నాడు, ఇంకో క్లయింట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ ఒక జ్యోతిష్కుడు, ఒక ఆస్ట్రాలజర్ అంటే నేను కూడా అందులో వస్తాను. కాబట్టి నేను ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. మతి స్థిమితం లేదు అంటే నేను అలాగే అనుకుంటాను. ఇదివరకు అనేక కాంట్రవర్సీల్లో వారు అనేక సమాధానాలు ఇచ్చారు. ఓకే, పర్వాలేదు, దానికి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాధానం చెప్పింది ఆయన ఇతరుల గురించి మాట్లాడారు, క్వశ్చన్ చేసింది వేరే వాళ్ళు, అందులో నా ప్రమేయం లేదు. ఇక్కడ ఏమన్నారు, ఏకైక జ్యోతిష్కుడిని నేను ఒక్కడనే అంటే అక్కడ నేను మాట్లాడాలి. నేనే కాదు, నాతో ఎవరైతే సో అండ్ సో కట్టేవాళ్ళు ఉన్నా అందరూ మాట్లాడాల్సిన బాధ్యతే కదా. కాబట్టి ఈ ట్యాక్సులు లేదంటే జిఎస్టీలు లేదా ఇంకోటి మన పక్క వాళ్ళదే మనకు తెలియదు. అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటారు, అంతేనా? జ్యోతిష్యం నేను ఎవ్రీ టైం అడుగుతూ ఉంటా, ఈసారి కూడా అడుగుతా ఉన్నా. జ్యోతిష్యం పేరిట చాలామంది తయారయ్యారు. అంటే ఒక వృత్తిరీత్యా ఇప్పుడు కటింగ్ షాపులు ఎట్లయితే పెరిగిపోయినాయో, ఈ వృత్తిరీత్యా జ్యోతిష్యులు కూడా పెరుగుతూ వస్తారు. దానికి కారణం ఏమై ఉంటారు అంటే మనుషుల యొక్క వీక్నెస్లే కారణమా? జ్యోతిష్కులు పెరిగారని మీ దగ్గర అంటే సంవత్సరానికి ఎంతమంది పెరిగారు అంటే గల్లీకి జ్యోతిష్యులు తయారవుతారు, లెక్క ఉంది. జ్యోతిష్యం చెప్పబడును, రాళ్ళు ఉంగరాలు ఇవ్వబడును, కటింగ్ షాపులు చూసి జ్యోతిష్యం చెప్పబడును, ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మేము ఇంటర్వ్యూలలో వీడియోలు పెడితే ఇప్పుడు బహుశా నాకు తెలిసి ఈ వీడియో కూడా మంచిగా వెళ్తే దీని కింద కూడా కామెంట్లు పెడతారు, జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పి. ఎట్లా తయారవుతారు వీళ్ళంతా జ్యోతిష్యులంతా కూడా? అదే చెప్తున్నాను. ముందు హైదరాబాద్ ఎన్ని కటింగ్ షాపులు ఉన్నాయో లిస్ట్ ఇవ్వండి. ఇప్పుడు కటింగ్ షాపుల్లాగా మీరు అక్కడ దాన్ని అన్వయించి మాట్లాడారు కాబట్టి హైదరాబాద్లో ఎన్ని కటింగ్ షాపులను లిస్ట్ ఇస్తే ఈ అసలు ఒకటి క్రాంతి, మన దగ్గర ఒక మాట మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్ ప్రూఫ్ ఉండి అడగాలి. ఎప్పుడు జ్యోతిష్కుల మీద పడొద్దు. నువ్వు జ్యోతిష్కుల మీద పడడం కాదు, కానీ విషయం అంటే మీరు ఒప్పుకోండి, మీరు చెప్పిన రాలేదా జ్యోతిష్కులు రాలేదా అలా కాదండి. కామెంట్స్లో ఏమని ఉంటుందంటే ఎస్ మీరు అన్నది, ఇప్పుడు మనకు ఒక ఆడియో లాంచ్ అవుతుంది అనుకోండి, విపరీతంగా వ్యూస్ ఉన్నప్పుడు కింద వాళ్ళు ఏం పెడుతున్నారంటే ఫ్రీగా జ్యోతిష్యం చెప్పబడును ఈ రోజుకు మాత్రమే అని లైక్ ఒక నెంబర్ ఇవ్వడం. అది వాళ్ళు అసలు జ్యోతిష్కులే కాదు. ఎవరాళ్ళు దొంగల? 100% దొంగలే. దొంగలనంటే మీకు సంబంధించిన వాళ్ళేనా? కాదు, అసలు వాళ్ళకి జాతకాలే రావు. నువ్వు ఫోన్ చేయి ఒకసారి, మేషరాశి తర్వాత నెక్స్ట్ వచ్చే రాశి ఏంటో కూడా తెలియదు వాడికి. మరి ఏం చెప్తాడు? ఏం లేదు, 500 ఫోన్పే చేయమంటాడు, బ్లాక్ చేస్తాడు నీది, అంతే. ఇక తర్వాత నువ్వు ఎన్ని నెంబర్లు చేసినా బ్లాక్ చేస్తారు. వాళ్ళ దగ్గర 20-30 సిమ్ములు ఉంటాయేమో, రోజు ఇచ్చిన నెంబరే ఇవ్వరు. ఇక వాడి చరిత్ర మనకేం తెలుస్తుంది? వాడు దొంగ అని మాత్రం తెలుసు. ఏ స్థాయిలో దొంగ ఎట్లా ఫ్రాడ్ చేస్తాడని మనకు అంత అవగాహన ఉండదు. బట్ వాళ్ళు జ్యోతిష్కులు కాదు.
అండ్ ఇంకొకటి జ్యోతిష్యం ఎప్పుడు జ్యోతిష్యం మీద పడక క్రాంతి. జ్యోతిష్యం అనేది ఎంతోమంది మనోధైర్యానికి కారకత్వం వహిస్తుంది. ఆ మనోధైర్యాన్ని అడ్డు పెట్టుకొని మీలాంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు అని అంటే అనుకో అంట. ఇంక దానికి మించి నేను నీతో వాదించగలనా? మీరు ప్రతిరోజు మీరు చేసేదే యుద్ధం, మేము ప్రతిరోజు చేసేది పూజ. అప్పుడప్పుడు మాత్రమే ఇలా మాట్లాడగలుగుతాం. అలా అనుకోమనట్టే వదిలేయటమే, ఇంకేం చేయలేము. ఎంతమందిని మీరు చెప్పగలుగుతారు, నేను ఎంతమందిని మార్చగలుగుతాను? రైట్. అంటే ఇప్పుడు మీ జ్యోతిష్యం వల్ల మీరు చెప్పేటటువంటి జాతకాల వల్ల ఏమేమి మార్చగలుగుతారు, వీటిని తప్పించగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా జీవితంలో ఉదాహరణతో మొదలు పెడతా, ఎక్కువ టైం తీసుకోను. మొత్తము ఒకానొక టైంలో నేను ఎలా అంటే ఇక నా జీవితంలో భయం తప్ప వేరే లేదని విపరీతంగా దుఃఖానికి గురయ్యా. మా గురుగారు మహా జ్యోతిష్య పండితుడు. ఆయన నీ గ్రహస్థితి ఇది, నీకు ఇది ఫలానా, ఈ టైం నుంచి నీకు మహారాజయోగం ఉంది అనేది ఆయనకు తెలిసి చెప్పినప్పుడు నాకు ఏమైంది, మనసులో ఒక ధైర్యం, నిజమేనేమో అని ఒక ఆశ కలిగింది, ఒక ధైర్యం వచ్చింది, ముందడుగు వేశా. అలా అనేక మంది నా క్లయింట్స్లో నేను ఇవాల్టికి కూడా ఒక అపాయింట్మెంట్ 30,000, ఒక అపాయింట్మెంట్ 25,000 అలా ఏం తీసుకోలే. నీకు ఎన్నో ఇంటర్వ్యూస్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 2008 నుంచి అదే 1,000 రూపాయలు. నా క్లయింట్స్లో కూడా ఫస్ట్ వాళ్ళకున్న బాధ విముక్త. జ్యోతిష్యం అనగానే నీకు ప్రస్తుతం ఏలినాటి శని ఉంది, నీ బండి ఇగో ఇలా యాక్సిడెంట్ అవుతుంది, లేదంటే ఇది అవుతుంది అని భయపెట్టను. కొన్ని విపత్తులు, కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇగో ఈ విధంగా రావచ్చు, భార్యతో గొడవ రావచ్చు, లేదంటే నీకు ఒక విలువైన వస్తువు పోవచ్చు, అది ఉంగరం కానీ బంగారం కానీ ఎనీకైనా. కానీ మీకు ఒక ఉపశమనం ఉందండి, ఈ విధంగా ఇది ఉంది. ఏప్రిల్ వరకే మీ టైం యావరేజు, ఏప్రిల్ తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ మాటలకు ఫస్ట్ వాళ్ళు ఒక మనోధైర్యాన్ని పొందుతారు, ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. జ్యోతిష్యం అనేది ఇప్పుడు భవిష్యత్తు గురించి నేను కూడా చెప్తా. లక్ష్మీకాంత్ శర్మ గారు ఇంకా 3 నెలల తర్వాత మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుందని నేనంట. ఓకే, ఏమన్నది నేను కూడా చెప్తా. అంటే ఆ ఆశతోనే నేను ముందడుగేస్తా. అంటే ఆశ కోరికలతోటే ఆడుకుంటారు మీరు, అంతేనా? కోరికలే. అరే అటంటే ఇటంటో అటంటో అంటే ఇప్పుడు ఏమి లేదు, ఇబ్బందులలో ఉన్నాడు, అవకాశం కోసం ఆసరా కోసం చూస్తున్నటువంటి వ్యక్తి ఫలానా 3 నెలల తర్వాత లక్ష్మీకాంత్ జాతకం బాగుంటది అని అనడానికి నేను క్రాంతిని కాదు, నేను లెక్క వేసుకొని గ్రహాల యొక్క గతులు ఒక్క నిమిషం సార్, నేను కూడా ఇక్కడ లెక్కేస్తా. 4 గీతలు అడ్డం గీస్తా, 4 గీతలు నిలువు గీస్తా. గీసి కుజుడు ఈడున్నాడు, శని ఈడుండు, శని శుక్రుడిని చూస్తుండు, శుక్రుడు శనిని చూస్తున్నా అని చెప్పేసి లక్ష్మీకాంత్ శర్మ గారు ఇంకొక 1 ఇయర్లో మీరు బ్రహ్మాండమైన విజయం కొట్టబోతా ఉన్నారు. మీ ఇంటి ముంగట మొత్తం ఒక 1000-2000 మంది క్లయింట్లు ఉంటారు ప్రతిరోజు అని చెప్తా. అది లెక్క. నువ్వు అది చేయలేవు, ఎప్పటికీ చేయలేవు. ఎందుకంటే నువ్వు జస్ట్ ఒక క్వశ్చన్ అడగడానికి వాటిని ఉదాహరణలుగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు తప్ప సబ్జెక్ట్ అది కాదు. సబ్జెక్ట్ ఖచ్చితంగా సత్యం, సబ్జెక్ట్ నిజమైంది, సబ్జెక్ట్ గొప్పది, 100% పలానా వ్యక్తికి పలానా టైంలో పెళ్ళి అవుతుంది, పలానా వ్యక్తి పలానా టైంలో ట్రాన్స్ఫర్ అవుతాడు అన్నది సబ్జెక్ట్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, సూపర్ చెప్పారు మీరు. నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని నా జాతకం అడిగిన. ఓకే, మీరు నాకు చెప్పారు. నేను మిమ్మల్ని అంటే ఇంక 2-3 అడిగిన, వాళ్ళు కూడా నాకు చెప్పారు. ఓకే, మీరు చెప్పింది చెప్పినా అంటే లక్ష్మీకాంత్ శర్మ చెప్పినట్టు ఇంకొక శర్మ చెప్పలే, ఇంకో శర్మ చెప్పినట్టు ఇంకొక పంతులు చెప్పలే. అంటే 3 రీతుల్లో చెప్పారు అంటే ఇది శాస్త్రం తప్ప, చెప్పేటటువంటి జ్యోతిష్యులు తప్ప? 100% జ్యోతిష్యులే తప్ప. ఎందుకు అంటే ఇందులో ఎవరు తప్ప? మరి మీరు తప్ప, వారు తప్ప, ఇంకొకరు తప్ప? చెప్తా. ఇప్పుడు నేను మీ ఛానల్ గురించి ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఈ స్థాయిలో ఇట్లా వెళ్తుంది అని చెప్పాను. అదే టైంకి వందలాది ఛానళ్ళు ఉద్భవించినాయి. వాళ్ళందరి విషయాల్లో లేనటువంటి నీ ఛానల్లో నీ జాతకం, నీ లగ్నం, నీ దశమ స్థానాన్ని బట్టి చెప్పింది యాక్యురేట్గా జరుగుతుంది. మీ ఛానల్ యొక్క స్టేజ్ డే బై డే మారుతుంది. అలాగే కంపల్సరీగా ఇతర జ్యోతిష్కులు ఏవైతే చెప్పారో నీకు ఏదైతే ఇప్పుడు మ్యాచ్ అవుతుందో, ఎవరి దగ్గర సబ్జెక్ట్ ఉందో నువ్వు దాన్ని ఆలోచన చేసుకోవాలి. నేను చెప్పాను, ఇంకొకరు చెప్పారు, ఎస్ అవును, 100 మంది చెప్తారు. నీకంటూ ఒక గురి ఉండాలి, నీకంటూ ఒక నమ్మకం. ఇష్టం వచ్చినట్టు మేషరాశికి వాళ్ళ ఇబ్బంది ఏం లేదు, మేషరాశికి ఏలినాటి శని వస్తుంది, వాడు చచ్చిపోతాడు, ఇట్లా మాట్లాడటం కాదు జ్యోతిష్యము.
జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఫలానా గ్రహ బలం చేత ఫలానా ఈ యోగం ఉంది, ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నారు కానీ సంవత్సరంన్నర టైం పడుతుంది, ఈలోపు మీరు ట్రై చేస్తూ ప్రైవేట్ జాబ్ చేయండి అని వాళ్ళకు దారి చూపించాలి. ఇప్పుడు నువ్వు అడిగినట్టే ఇప్పుడు నా విషయమే తీసుకో, నాకు షుగర్ వచ్చిందని ఒక డాక్టర్ అన్నారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు షుగర్ లేదు, ఓవర్ వెయిట్ ఉన్నారు, వెయిట్ తగ్గండి అని చెప్పారు. అలాగే అదే విషయం ఇంకో డాక్టర్ని అడిగితే సేమ్ అదే చెప్పారు. నేను ఇక్కడ ఎవరు ఎక్కువగా అంటే ఒక వ్యక్తి చెప్పినటువంటిది ఇంకో వ్యక్తి డాక్టర్కి సంబంధం. ఇప్పుడు షుగర్ వచ్చిందా లేదా అంటే షుగర్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అందులో కూడా రైట్, జ్యోతిష్యుడు చెప్పిందా కరెక్టా రాంగా అదే చెప్తున్నాను. టెస్ట్ చేసుకో. అదే చెప్తాను వినండి. షుగర్ వచ్చిందా అంటే షుగర్ టెస్ట్, ఇక్కడ షుగర్ టెస్టులు చేయడానికి మిషన్లు ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది, సైన్స్ చదువుకున్న వాళ్ళు, డాక్టరు, మెడిసిన్ ఇన్ని సంవత్సరాలు చేసి ఇవన్నీ చేసిన డాక్టర్లే నాకు 5.9 ఉంటే ఒకరు బార్డర్ అన్నారు, ఇంకొకళ్ళు 5.9 అంటే లేదు లేదు మీరు ట్యాబ్లెట్ వాడాలన్నారు, ఇంకొకళ్ళు 5.9 అంటే మీరు వెయిట్ తగ్గాలన్నారు. అదే 5.9ని బేస్ చేసుకొని 3 రకాలు చెప్పారు కదా. అన్నీ ఉన్నటువంటి ఈ సబ్జెక్టునే సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. జ్యోతిష్యం అనేది ఒక మహా అద్భుతం, దాన్ని అర్థం చేసుకోవడానికే చాలా తపోశక్తి ఉండాలి. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాడి పూర్వజన్మ యోగమే ఉండాలి. రైట్, మీరు అంత గొప్పవాళ్ళ అండి జ్యోతిష్యంలో? నేను గొప్పవాడిని అని నేను ఎక్కడ చెప్పలేదే. సరే, నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. ఏలినాటి శని అంటే ఏంటిది అసలు? ఏలినాటి శని అంటే మనిషి రాశి ఫలానా, ఇప్పుడు మీది మకర రాశి అనుకుందాం, మీ మకర రాశికి ముందు కానీ మకర రాశిలో కానీ తర్వాత కానీ శని వస్తే 7.5 సంవత్సరాలు శని ఎఫెక్ట్ ఉంటుంది. శని ఆ స్థానాలు దుస్థానాలు యోగించకపోవడం, శనికి ఆ స్థానాలు అనుకూలించవు కాబట్టి 7.5 సంవత్సరాల శని ప్రారంభమైంది అని దాని అర్థం. ఓకే, అదే ఏలినాటి శని అంతే. ఓకే, సప్తమనాటి శని, అష్టమనాటి శని. 7.5 సంవత్సరాలు అంటే 7.5 అంటారు. అంటే 7 సంవత్సరాలు ఉంటుంది. 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఏలినాటి అంటే 1 సంవత్సరమా? ఏలినాటి అంటే 7.5. ఏలినాటి 7.5 సంవత్సరాలు. 7.5 సంవత్సరాలు ఉంటే ఏలినాటి శని అంటారా? ఒక్కొక్కసారి శని వక్రించినప్పుడు అది 7.5 సంవత్సరాల పైన 2-3 నెలలు కూడా ఎక్కువ ఉంటుంది. రైట్. ఇంకొకటి ఏంటంటే ఈ కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు కాకుండా ఉండడానికి ఆస్కారం ఉండే అవకాశాలు ఉంటాయా? 100% ఉంటాయి కుజదోషంతో. అంటే దోషాలకు, కుజదోషాలకు ఈ పెళ్ళిళ్ళకి సంబంధం ఏంది? ఒకటి చెప్పనా క్రాంతి, నువ్వు అసలు యాక్యురేట్గా ఒక క్వశ్చన్ అడగడానికి, లేదా నువ్వు కాంట్రవర్సీ క్వశ్చన్ అడగడానికి, లేదా అగ్రెసివ్గా మాట్లాడడానికి నీ లగ్నానికి ఖచ్చితంగా కుజుడు, రవి లేదా రాహు, శని గ్రహాల యొక్క లింక్ ఉంటుంది. అలాగే మనిషి యొక్క నడవిక, మనిషి ఆలోచన, మనిషి కోపం, విసుగు, అసహనం, ఆశ, ప్రతి దానికి గ్రహాల యొక్క ఎఫెక్ట్ అంటే కర్మ, గత జన్మ పాపమే ఫలానా టైంలో ఫలానా లగ్నానికి నిన్ను పుట్టిస్తుంది. అంతెందుకు, నీకు ఇప్పుడు సపోజ్ మీకు అమ్మాయో అబ్బాయో పుట్టేది ఉంది, నేను టైం ఇచ్చా, ఒక డేట్ ఇచ్చా, ఆ టైంకి కరెక్ట్గా ఆ అమ్మాయో అబ్బాయో పుట్టడం కాదు, ఒక గంట లేట్ అవ్వాలనో ముందు అవ్వాలనో ఉన్నప్పుడు ఆ డాక్టర్కి ఇబ్బంది రావచ్చు, వాళ్ళ ఇంట్లోనే ఏదో ఫంక్షన్ ఉండొచ్చు, లేదు ఇంకోటి ఏదో కారణం చేత నువ్వు అనుకున్నది జరగదు. ఏ టైంలో పుట్టాలో ఆ టైంలోనే పుడతారు. వినండి, సబ్జెక్టుకి వస్తాను. ఆ పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనిషి యొక్క కర్మ. ఆ పుట్టిన లగ్నాన్ని బట్టి, ఆ లగ్నం ఎన్ని డిగ్రీల్లో పడింది, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఆ స్థానాధిపతి, ఇప్పుడు లగ్నాధిపతి ఉదాహరణకు షష్టమంలో ఉన్నాడు, షష్టమాధిపతి ఎక్కడున్నాడు, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి అతను లైఫ్ లాంగ్ జాబ్ చేసే అవకాశం ఉంటుంది. అలా మనము క్లియర్గా చెప్పొచ్చు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, బిజినెస్లోకి వెళ్ళి నష్టపోకుండా, బిజినెస్లోకి వెళ్ళి డబ్బు పెట్టకుండా నష్టపోకుండా నా మాట విని బిజినెస్ని వదులుకొని ఆ డబ్బులు మ్యూచువల్ ఫండ్స్లోనో ఎక్కడో పెట్టి ఇప్పటికీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక కుజదోషం విషయానికి వస్తే ఖచ్చితంగా పెళ్లికి కుజదోషానికి సంబంధం ఉంటుందంటే ఉంటుంది. కుజుడి యొక్క ప్రభావం చేత, శుక్రగ్రహ ప్రభావం చేత, అలాగే మా అమ్మాయి అబ్బాయి జాతకాల్లో సప్తమ స్థాన ప్రభావం చేత పెళ్లికి లింక్ ఉంటుంది. ఓకే, కాబట్టి ప్రతి దానికి నేను ఇప్పుడు వివరణ చేసినట్టు అసలు మనిషి ఈ వృత్తులు, ఇప్పుడు నేను ఈ వృత్తిలో ఉండడానికి కూడా మీ రాశులు మీకున్న గ్రహాలే కారణం. లగ్న దశమాధిపతి, ధనాధిపతి, ఆ దశమాధిపతి ఉన్నటువంటి నక్షత్రాధిపతి కారణం కన్ఫర్మ్. రైట్. అంటే ఇన్ని విషయాలు తెలిసినటువంటి మీరు డాక్టర్ దగ్గర పోయి షుగర్ టెస్ట్ ఎందుకు చేయించుకోరు? ఇక్కడ నా జాతకము ఒక విషయం తీసుకో. నా జాతకంలో షుగర్కి కారకత్వం వహించేటటువంటి గ్రహము శుక్రుడు. ఆ శుక్రగ్రహ దోషం ఉన్నప్పుడు
ఆ ప్రభావం వస్తుంది. ఇప్పుడు ప్రతిదీ ఇట్లా అన్వయించి చెప్తే ఏమవుతుందంటే, అంటే నువ్వు తిన్నా పడుకున్నా ఎక్కడికైనా పోయినా అంత గ్రహాలేనా అని మళ్ళీ కామెంట్స్, వరస్ట్ కామెంట్స్ వస్తాయి. బట్ నీకు షుగర్ వ్యాధికి కారకత్వాలు వహించే అంతర్దశ దశ అంతర్దశల్ని బట్టి ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. హెల్త్ కొంత డ్యామేజ్ అవుతుంది, హెల్త్ ఇబ్బంది అవుతుంది. దాన్ని బట్టి నేను ఇలా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీరు కొంచెం ఈ టెస్టులు చేయండి అని చెప్పి ఆయన రాస్తే ఆయన మాటని గౌరవించి, నా గ్రహాలు ఇట్లున్నాయి, నాకు రోగాలే రావని నేనేం మూర్ఖంగా వెళ్ళలే. ఏమో నేను పుట్టిన టైంలో ఒక నిమిషం అటు ఇటు నేను దాన్ని రాసుకోపోయి ఉండొచ్చు. ఆయన చెప్పిన మాట విని టెస్టులు చేయించాను. అంటే ఎండ్ ఆఫ్ ద డే డిపెండ్ కావాల్సింది శాస్త్రం ప్రకారం కాకుండా, అంటే ఏదైతే సైన్స్ ఉంటుందో సైన్స్ మీద డిపెండ్ కావాల్సిందే అంటారు. అలా అని నేను అనలేదే. నీకున్న క్వశ్చన్ని బట్టి వెళ్ళాలి. నువ్వు బస్సు ఎక్కితే ట్రావెలింగ్ మీద నువ్వు డిపెండ్ అయినట్ట, లేదంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు డాక్టర్ కన్సల్ట్ ఎప్పుడు ఏది అవసరమో అది మనం ఖచ్చితంగా ఆచరించాలి. జాతకాలు అనేవి మనోధైర్యం కోసము, నువ్వు నెక్స్ట్ అడుగు ఏంటి, నీ లైఫ్ ఏంటి అన్నది తెలుసుకొని నువ్వు ముందడుగేయాలి. బట్ మళ్ళీ నీ చుట్టూ మనము సృష్టించుకున్న సృష్టిలోనే నువ్వు ప్రయాణించాలి. బస్సు నువ్వు సృష్టించుకుందే, ఉద్యోగం నువ్వు సృష్టించుకుందే, ఇవన్నీ గ్రహాలేమి ఇయ్యలే. బట్ గ్రహాల యొక్క యోగాన్ని బట్టే మనం ఇవన్నీ సృష్టిస్తాం. ఆ జీవనంలోనే నడవాలి. రైట్, ఓకే. మళ్ళా కరోనా భారతదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మరలా అంటే కరోనా ఆల్రెడీ వచ్చింది, కరోనాలో ఉన్నాం మనం. వచ్చిన కరోనా ఏం వెళ్ళిపోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనాలోనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి. అంటే కరోనా అంటే ఇంకో కొత్త వ్యాధులు వచ్చి మళ్ళా కరోనా సిచ్యువేషన్లో ఎట్లయితే క్వారంటైన్ అయినామో అట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి. 2025లో తప్పకుండా కొత్త వైరస్ల ద్వారా బాధింపబడతాము. ఎందుకంటే 2019లో షష్టగ్రహ కూటమి ఏర్పడింది. తద్వారా అనారోగ్య సమస్యలు, తద్వారా భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, అలాగే అంతర్యుద్ధాలు ఇవన్నీ జరిగాయి. అలాగే మళ్ళీ మనకు షష్టగ్రహ కూటమి 2025లో వస్తుంది. కాబట్టి కొత్త వ్యాధులతో ఇబ్బందులు పడడం, వ్యాధుల యొక్క అంటే వ్యాధుల ద్వారా విపరీతంగా మనం మందులకని డాక్టర్లకని డబ్బు ఖర్చు పెట్టడం, అలాగే ఈ భూకంపాలు ఇత్యాది ప్రకృతి సంబంధితమైన విపత్తులు తప్పకుండా 2025లో ఉంటాయి. ఓకే, మనం నిన్న మొన్న చూస్తే కొన్ని వీడియోలు చూసినాము. అనంతర్ శ్రీరామ్ ఐడియా ఉందా? లిరికిస్ట్. అవునండి. రైట్. ఈయన కొన్ని వ్యాఖ్యలు చేసిండు, కర్ణుడు అంత పెద్ద గొప్పవాడు కాదు అని అన్నట్టుగా. మీరు ఈ వ్యాఖ్యల్ని ఒక పండితుడిగా ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారంటే వ్యతిరేకించడానికి లేదండి ఇక్కడ. ఇప్పుడు కర్ణుడిని హైలైట్ చేయొద్దన్నారు ఆయన. ఇక్కడ నా సంస్కృతి, నా సాంప్రదాయం, నా హిందూ ధర్మం, హైందవ ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఒక దేవీ స్వరూపాన్ని కించపరిచారు. ఇష్టం వచ్చినట్టు మీరు ఇప్పుడు జ్యోతిష్యాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టే ఇప్పుడు ఒక హద్దు పద్దు లేకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కడ ఏ స్థాయికి వచ్చిందంటే సిగరెట్లు తాగే పరిస్థితికి వచ్చింది దేవతలు. అంటే నీ ఇష్టం అసలు. ఇది ఋషి వాంగ్మయం. ఇది ఎలా పడితే అలా. నువ్వు లాస్ట్లో ఏం చేస్తావు? తిట్టేదంతా తిట్టి చేసేదంతా చేసి లాస్ట్లో ఒక దేవుడి గురించి ఒక సీన్ పెట్టేసి నీ పని నువ్వు చేస్తావు. అంటే ఇక్కడ ఒకటి ధర్మం ఎలా ఉంది, మన పురాణాలు ఎలా ఉన్నాయి, వాటిని హైలైట్ చేయాలి. కర్ణుడు గొప్పవాడు, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? కర్ణుడే గొప్పవాడు అన్నది రావద్దు. ఆయన కానీ మేమందరం కానీ మా ఆవేదన ఏంటంటే కర్ణుడు గొప్పవాడు కాదని కాదు, కర్ణుడే గొప్పవాడు కాదు. అసలు పురాణం ఇది, అసలు శాస్త్రం ఇది. దీన్ని మీరు కించపరచొద్దు, అవమానించొద్దు. మనమే ఇలా చేసుకుంటే రేపు మన మీద దండయాత్ర అవ్వకపోవడానికి ఇంకా మనం ఏమీ లేదు. మనం మొత్తం కూడా హైందవ ధర్మం, హిందూ ధర్మం, మన బలం అంతా కూడా తగ్గిపోతుంది, బలహీనులు అయిపోతాం. ఆశ్చర్యపోక్కర్లేదు వేరే వాళ్ళు వచ్చి మనల్ని అంటే అన్న వాళ్ళ చర్చ అంతా కూడా అదే మన జరిగింది. అంటే ఇప్పుడు అనంత శ్రీరామ్ యొక్క మాటలను మీరు ఏ విధంగా స్వీకరిస్తారు? అంటే ఓకే ఆయనను మీరు అగ్రి చేస్తురా? ఇక్కడ ఒకటండి, ఆయన మాట కఠినంగా ఉండి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని నేను ఎందుకు ఓకే చేస్తాను? చెప్పే విధానంలో అనేకం ఉంటాయి. ఇప్పుడు క్రాంతి ఉన్నారు, ఒక క్వశ్చన్ అడిగారు, నేను చెప్పే విధానం అనేకం ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు వేణుస్వామి గురించి. నేను ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు ఏం మాట్లాడలేదు, ఇవాళ కూడా ఏం మాట్లాడలేదు. అక్కడ నేను ఏమని చెప్పా?
మీ పక్క వాళ్ళ గురించే తెలియదు, మీరు ప్రపంచం అంతా ఎందుకు మాట్లాడతారని అన్నా. అలా అనంత శ్రీరామ్ గారు ఏం చేశారు, విపరీతం అగ్రెసివ్గా మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడారు. నేను హిందూ ధర్మంలో, హైందవ ధర్మంలో, లేదంటే మన భాగవత మహాభారత పురాణాల్లో, మన ఋషి వాంగ్మయంలో ఉన్నది ఉన్నట్టుగా చూపించడం కావాలన్నది నా కోరిక. ఆయన మాటను నేను గౌరవిస్తానంటే కొన్ని కఠినంగా దుర్భాషలాడేదైనా మాట్లాడితే దానికి నేను సై అనను. ఆయన దారిలో నడుస్తాను కానీ ఆయుధాలు పట్టుకొని అంటే నేను యుద్ధంగా నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే ఎక్కడ దేహి అన్నట్టుగానే నేను వ్యక్తం చేస్తాను. ఆయన మాటలకు నేను జై అంటానా సై అంటానంటే మాత్రం నేను కలవకపోవచ్చు. రేవంత్ రెడ్డి జాతకం ఎట్లుందండి ఈ సంవత్సరం? రేవంత్ రెడ్డి గారిది అద్భుతంగా ఉంది, మార్చి తర్వాత ఇంకా బాగుంది. కానీ వ్యతిరేకత బాగా వస్తుంది కదా మరి, అద్భుతంగా ఉంటాయి. జనవరి 21 తర్వాత రాదు, జనవరి 21. ఇది రికార్డ్ అవుతుంది కదా, 21 అంటే ఇంకా కొన్ని రోజులే ఉంది. తర్వాత ఆయనకు విశేషమైనటువంటి రాజకీయ యోగాన్ని ఇచ్చే గ్రహం యాక్టివేట్ అవుతుంది, బాగుంటుందా? అంటే ఇక ముఖ్యమంత్రి మారడు అటువంటి 2025లో అసలు మారటం ఉండదు, వ్యతిరేకత ఉండదు ఆయనకు. ఓకే, కేటీఆర్ది ఎట్లుంటుంది? కేటీఆర్ది కేసీఆర్ది జైలుకి పోతారా వాళ్ళు? అది చాలా అంటే మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చే స్థాయి కాదు. ఎందుకంటే మనకు ఒక యాక్ట్ వచ్చింది, లీగల్గా కేసులు నడుస్తున్నవి కానీ లేదా ఇతరత్రవి కానీ ఏదైనా సరే ఇష్టం వచ్చినట్టు ఫాల్స్ ప్రామిసులు చేయటమో లేదా సబ్జెక్టుని ఆధారంగా చూపించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము చేస్తే ఆయన పోవడం కాదు కానీ నేను పోతా ముందు. కాబట్టి అటువంటి విషయాలను చెప్పడం వేణుస్వామి గారు చెప్తారు కదా, మహాయోగం ఉన్నది, ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడతారు, ఈ సంవత్సరం చాలా కష్టపడతారు, ఈ సంవత్సరం జైలుకు పోయేది ఉంటుంది, అటువంటి కూడా ఒకటి క్రాంతి. వేణుస్వామి గురించి మనం మాట్లాడితే హైలైట్ ఆయనే అవుతారు. ఆయన పేరు వాడుకొని ఏదో మనం హైలైట్ అవుతున్నామని మళ్ళీ ఇంకో కల్పితం. అందుకే నేను ఎక్కడ కూడా ఏ చర్చకు ఇటువంటి వాటికి నేను అసలు ఆన్సర్ ఇవ్వను. బట్ ఆయన గురించి ఆయన ఏం చెప్తారన్నది ఐ డోంట్ నో, నాకు తెలియదు. సబ్జెక్టు వారు ఏ ధోరణితో ఏ ధైర్యంతో చెప్తారో అది వాళ్ళ గొప్పతనం అంతే. రైట్. పవన్ కళ్యాణ్ గారి జాతకం చెప్పండి ఒకసారి. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎట్లుంటుంది? ఆయన జాతకంలో మార్చ్ అంటే శ్రీరామనవమి తర్వాత ఏప్రిల్ ఇంకా పూర్తిగా పరిపూర్ణ పంచగ్రహ యోగం అనేది ఏప్రిల్ తర్వాత వస్తుంది, చాలా బాగుంటుంది. ఏప్రిల్ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అనేక యోగాలు, మళ్ళీ ఆయన మూవీ ఏదైనా రిలీజ్ అవ్వటం 2025లో ఆయనకు అనేక అంటే ఆల్రెడీ పీక్స్లో ఉన్నది ఆయన ఫాలోయింగ్, ఇంకా కూడా చాలా విశేషమైన యోగాలు స్టార్ట్ అవుతాయి ఏప్రిల్ తర్వాత. మైనస్ మీరు అడిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారిది మైనస్ జాతకం అయితే కాదు, ప్లస్ అంటారు అంతా. ఏప్రిల్ తర్వాత ఇంకా బాగుంటుంది. ఓకే, రైట్. చంద్రబాబు నాయుడుది లోకేష్ది ఎట్లా ఉంటుండొచ్చు జాతకాలు? వారిది అంటే లోకేష్ గారిది పెద్ద న్యూట్రల్, ప్లస్ మైనస్ ఏం లేదు, ఓకే. చంద్రబాబు నాయుడు గారు కొంత హెల్త్ పరంగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. షష్టగ్రహ కూటమి చెప్పండి. షష్టగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత మీనరాశిలోకి కొన్ని గ్రహాలు వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ మీనరాశిలోనే శని ఉంటాడు. అప్పటి నుంచి తర్వాత అంటే ఏప్రిల్ నుంచి హెల్త్ డ్యామేజెస్ అయితే ఉంటాయి ఆయనకు. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నిజాలెన్ని, అబద్ధాలెన్ని, సత్యాలెన్ని, అసత్యాలెన్ని అనండి. మళ్ళీ ఒక 6 months తర్వాత ఇంటర్వ్యూ పెడితే ఇవే ప్రూఫ్ ఉంటాయి. రైట్. ఇవే ప్రూఫ్ అంటే నేను ఒక విషయం చెప్తా. ముఖ్యమంత్రిగా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తను మారే అవకాశాలు లేవు. ఓకే, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసే అవకాశాలే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ప్రజా వ్యతిరేకత వచ్చింది కాబట్టి. ఓకే, మీరు జనవరి 21 అన్నారు, 21 కాకపోతే ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 21 కాకపోతే మార్చి 21, మొత్తానికి ఏదో ఒక రోజు జరుగుతాయి. దానివల్ల రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. దీంట్లో మీ ప్రాముఖ్యత ఏముంది? జనవరి 20 నెంబర్ 1. నెంబర్ 2 పవన్ కళ్యాణ్ యాజ్ ఆఫ్ నౌ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు. తన అవునన్నా కాదన్నా ఇంకా 5 ఏళ్ళు తన అదే పదవిలో కొనసాగుతాడు. ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్తగా ఓజీ సినిమా వస్తుంది, ఇంకా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. దాంట్లో మీరు చెప్పింది ఏముంది? ఆల్రెడీ యోగం 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 అంటున్నావు నువ్వే, మరి ఎందుకు అడిగినావు? మరి మీరు ఎందుకు చెప్తున్నారు? అట్లాగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. ఇంకోటి జనవరి 21 అని చెప్పి అంటే ఏం బేస్ చేసుకొని చెప్పాను రేవంత్ రెడ్డి గారు? నేను కూడా అంట రేవంత్ రెడ్డిది జనవరి 30 తారీఖు నాడు మంచిగా ఉన్నది అని అంట. ఇక క్రాంతి, ఇక
ఇవన్నీ టైం వేస్ట్ మాటలు అన్నట్టే. మాకు తెలిసిన సబ్జెక్ట్ చెప్తేనేమో నువ్వు చెప్పేది ఏందంటావు, చెప్పకపోతేనేమో నువ్వు ఇంటర్వ్యూకి రావా భయపడతావా అంటావు. ఇక నీ ఎట్లా మాట్లాడాలి మీతో, ముఖ్యంగా అసలు నీతో ఎలా గెలవాలి? జనవరి 21 అన్నది ఆ కుజుడి యొక్క మార్పు చేత క్యాలిక్యులేట్ చేసుకొని నేను చెప్పాను. అది జనవరి 21 అంటే అంత ప్రభావం ఉంటుందా? అంటే ఒక గ్రహాలు మారడం వల్ల కుజుడు ఇంకో గ్రహం ఉంటుంది అంటే ఉన్నదానికి 1% పెరిగిన అది ప్రభావమే కదా. నేను అనేది అట్లా జనవరి 21 తర్వాత బాగుంటుంది అని ఆ బేస్ చేసుకొని చెప్పా. మరి ఫిబ్రవరి చెప్పొచ్చుగా, జనవరి ఎందుకు చెప్పా? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన 2025 మొత్తం యోగమే, మైనస్ లేదు. అంటే మీకు ఇన్ని సంవత్సరాల పాండిత్యం మీద ఉన్నటువంటి పట్టుతో చెప్పండి, ఈ 2025లో దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? 2020 ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతోనే నేను ఏది మాట్లాడినా 2025లో ఫస్ట్ ప్రకృతి సంబంధితమైన విపత్తులు ఉంటాయి. అకాల వర్షాల చేత కూడా కొన్ని ప్రాంతాల వాసులు విపరీతమైన ధన నష్టం, వాళ్ళకు అనేక ఇబ్బందులు, ఒడిదొడుకులు, సమస్యలు వస్తాయి. తర్వాత ప్రభుత్వ సహకారం ఉంటుంది, అది కామన్. అది చెప్తే మళ్ళీ నువ్వు దాన్ని ఏదో ఒకటి అనకు, ప్రభుత్వ సహకారం ఉంటుంది, అదొకే. బట్ విపత్తులు, ప్రకృతి సంబంధితమైన విపత్తులు ఎక్కువ ఉంటాయి. రెండోది అగ్ని సంబంధితమైన డ్యామేజెస్ కూడా 2025లో ఎక్కువ మనం వింటాం. తర్వాత 2 దేశాలు మిత్ర దేశాలుగా మారుతాయి. అంటే లైక్ ఉదాహరణకు ఒక దేశం ఉంది, ఇంకో దేశం ఉంది, అది వైరంలో ఉంది, మ్యూచువల్గా వాళ్ళు మిత్ర దేశాలుగా మారే అవకాశాలు ఉంటాయి. మాట్లాడుకోవడము, మీటింగ్స్. తర్వాత ఈ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొత్త కొత్త వ్యాధుల ద్వారా గత సంవత్సరం 2024 కన్నా కొంత ఇబ్బంది ఎక్కువగానే ఉంటుంది. కానీ మనకున్న అదృష్టం ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా మనకు వైద్యం అందుబాటులో ఉంది. రెండోది మన శరీరం ఏ వ్యాధినైనా తట్టుకునేటటువంటి రోగ నిరోధక శక్తిని పొంది ఉంది భారతదేశంలో జీవిస్తున్న వాళ్ళకు. కాబట్టి కొంత అది మనం ధైర్యంగా ఉండాల్సినవే. అలాగే ముఖ్యంగా కొన్ని దేశాలు వైరానికి గురయ్యే అవకాశాలు కూడా, అంటే యుద్ధాలు గతంలో జరిగినట్టు ముఖ్యంగా 2 దేశాలకు యుద్ధాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. యుద్ధాలు అయితే జరుగుతాయి అని జరుగుతాయి. కానీ ఇక్కడ ఈ ప్రకృతి సంబంధితమైన విపత్తులే తప్ప మానవాళి అంటే మనము విచక్షణ జ్ఞానంతో, ప్రేమానురాగాలతో, ఎందుకంటే 3 రాశులకు తప్ప 9 రాశులకు కూడా ప్రశాంతంగా ఉండే యోగాన్ని ఇస్తున్నాయి ఈసారి గ్రహాలు. కాబట్టి మనం హ్యాపీగా ఉంటాము, ఇబ్బంది ఏం లేదు. అండ్ నాకు చిన్న డౌట్, అంటే ప్రతిసారి ఏం చేస్తారు అని అంటే జాతకాలు లేకపోతే ఇంకోటి క్యాలెండర్లలో చూసుకుంటే, ఇప్పుడు మకర రాశి అనుకుందాం, మామూలుగా మకర రాశి వ్యయం 25, ఆదాయం 6. 25 ఉండదు, 12. సరే, వ్యయం 12, ఆదాయం 6, రాజపూజ్యం ఏదో సమ్ నెంబర్ X అనుకుందాం. ఈ వ్యయము ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉంటే అసలు వ్యయం ఎట్లా చేస్తాడు? చిన్న లాజిక్. ఎగ్జాక్ట్ పాయింట్. ఇక్కడ వ్యయము అంటే ఒక డబ్బే కాదండి. రాజ్యపూజ్యం అవమానము, తర్వాత ఆదాయం, వ్యయం అంటే డబ్బే కాదు, అనేక నష్టాలని దాని అర్థం. వ్యయము అంటే అనేక నష్టాలు. అప్పు ఎందుకు కావండి? నీకు అంతెందుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు, 8 లక్షల సర్జరీకి ఎలా పెట్టావు మీ ఫాదర్ కంటే? కన్ఫామ్ అది జరగక మానదు. జాతకంలో గ్రహబలం ఎలా ఉంటే అలా యోగాన్ని అనుభవిస్తాం, గ్రహదోషం ఎలా ఉంటే అలా ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి వ్యయము అంటే ఒక ధన నష్టమే కాదు, ఆరోగ్య నష్టం, పరువు నష్టం, అనేక నష్టాలు ఉంటాయంటారు. ఇది ఉంటాయి, జరుగుతాయి. పెద్ద డౌట్ ఇది, పెద్ద డౌట్ ఉండేది. అదే చెప్తున్నా కదా, మీ 1,00,000 రూపాయల ఆదాయానికి 8 లక్షలు ఎట్లా పెట్టినావు సర్జరీకి అంట. 8 లక్షలు తెచ్చి ఫస్ట్ అయితే పెడతావు, ఆ సంవత్సరం మొత్తం నువ్వేం చేస్తావు అంటే 60,000 ఇంట్లో ఇచ్చి 40,000 తీర్పుకుంటూ పోతావు. అట్లా 2 ఏళ్ళకి అప్పు తీరుతుంది, అంతే కదా. ఓకే, అట్లా అంటే ఏదో రకంగా ఇక మీకు వ్యయం ఉంది అని అంటే, వ్యయం ఉంది అంటే అది ఒక డబ్బేనే కాదు, ఏదైనా జరగవచ్చు. ఇంకొకటి పెళ్లి ద్వారా కూడా నీకు వ్యయము. ఇక్కడ ఆదాయం 6, ఇక్కడ నువ్వు ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఆదాయం 6, వ్యయం 12 అని వచ్చింది.
రాజ్యపూజ్యం 7 అవమానం 3 అని ఉంది. అంటే మంచి ఎక్కువ ఉంది. అంటే శుభ కార్యక్రమాలు, ఇల్లు కట్టడమో, పెళ్లి చేయటమో, లోన్ తీసుకోవడమో, పొలం ఉంటే అమ్మేస్తావు, ఆ వచ్చిన డబ్బుతో పెళ్లి చేస్తావు, అది వ్యయమే. అప్పుడు నీకు అక్కడ మ్యాచ్ అవ్వలే. రాజ్యపూజ్యం 7 3 అవమానం మ్యాచ్ అయింది. అంటే శుభ కార్యక్రమాలు చేసావు, బాధ్యతలు తీరినాయిరా అని చెప్పి నలుగురితో అనిపించుకున్నావు. మళ్ళీ పెళ్లి చేసినందుకు ఖర్చు ఎంతో కొంత. వాళ్ళ పెళ్ళి అంటే ఖర్చే. నీ ఆదాయం అంతే ఉంది, నీ జాబ్ అంతే ఉంది, కానీ నువ్వు పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తున్నావు, ఇల్లు ఎట్లా కడుతున్నావు, అదంతా వ్యయం కిందకి వస్తుంది. అంటే నేను ఎందుకు పదే పదే ఈ విధంగా అడుగుతూ ఉంటావు, ఎందుకు మమ్మల్ని వక్రీకరించి అడుగుతావు అని చెప్పేసి మీరు అన్నారు ఒకటి రెండు సందర్భాలు. దానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నాణ్యమైనటువంటి, అంటే శాస్త్రం ఎక్కడ కూడా, జ్యోతిష్యం ఎక్కడ కూడా తప్పు కాదండి. కాకపోతే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కొంతమంది మూర్ఖులు ఉన్నారు, కొంతమంది వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటున్నారు. కానీ మంచిగా ఉండి ప్రజలకు మంచి చేయాలన్న ఆశతోటి ఉన్న వాళ్ళు, కోరికతో ఉన్న వాళ్ళని గౌరవిస్తాం తప్పకుండా. అందులో మీరు కూడా ఉంటారు. నిజంగా అంటే ప్రజలకు ఎంతవరకు మంచి చేయాలని మీకు ఉన్నటువంటి ఆశ కావచ్చు, కోరిక కావచ్చు, లేకపోతే మీ సంకల్పం కావచ్చు, దాన్ని ప్రజల వైపు పెడతారని చెప్పేసి మేము కోరుకుంటూ మరిన్ని అంశాలతోటి మిమ్మల్ని మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ గురుదత్త.